ఇజ్రాయెల్ దాడులతో టెహ్రాన్లో పరిస్థితి ఇలా ఉంది అంటూ చూస్తాను. శాంతి పర్వం మీకెంత దూరం, ఇంకెంత దూరం, విధ్వంసానికి దాదాపు ఇప్పటికీ ఇజ్రాయెల్ అదేవిధంగా ఇటు ఇరాన్ సంబంధించినటువంటి యుద్ధం జరగబట్టి, అమెరికా యుద్ధం జరగబట్టి దాదాపు నెల రోజులు కావస్తుంది. నెల రోజులు అయిపోయిందట. సో అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధానికి నెల రోజులు మరింతగా విస్తరిస్తున్నటువంటి సమరం. ఇరాన్లో భారీ స్థాయిలో విధ్వంసం, 2,000 మంది మృతి, లక్షల్లో నిరాశ్రయులు, ఇజ్రాయెల్కు గణనీయంగా నష్టం. సో పశ్చిమాసియాలో అమెరికా స్థావరాలకు దెబ్బ, 6 గల్ఫ్ దేశాలు చమురు కేంద్రాలపై దాడులు, హోర్మోజ్ మూసివేతతో చమురు మంటలు, ఇంధనం గ్యాస్ కొరతతో అల్లకల్లోలం, కాల్పుల విరమణపై నేడు రేపు పాక్లో చర్చలు, యుద్ధంలోకి హౌతీలు, చర్చలపై ప్రభావం, యుఏఈ అల్యూమినియం పరిశ్రమ ధ్వంసం, 5 భారతీయుల గాయాలు, గల్ఫ్లోని లక్ష్యాలపై కొనసాగినటువంటి ఇరాన్ దాడులు అంటూ కూడా చూస్తా ఉన్నాం. సో పశ్చిమాసియాలో దాదాపు నెల రోజులుగా జరుగుతున్నటువంటి ఇరాన్ వర్సెస్ అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం నెల రోజులు దాటి ఇంకా అయిపోతా ఉంది. సో భారీగా ప్రాణ నష్టంతో ఇరాన్, భారీగా ఆస్తి నష్టంతో ఇరాన్, అదేవిధంగా భారీగా ఇజ్రాయెల్ కూడా నష్టపోయింది. సో అదేవిధంగా ఈ అమెరికా కూడా ఏదైతే గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి యుఎస్ బేస్లు ఏవైతున్నాయో వాటిపైన కూడా తీవ్రమైనటువంటి ప్రభావం పడి ఇబ్బందికర పరిస్థితిలో 3 దేశాలు కూడా ఉన్నాయి. 3 దేశాలే కాదు, ప్రపంచ దేశాలు కూడా ఇప్పుడు చమురుతో ఉన్నటువంటి కొరత వల్ల ప్రపంచ దేశాలు కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నాయి. సో మరి యుద్ధానికి తెరదీస్తారా అంటే ఇప్పట్లో ఆగేటువంటి పరిస్థితి అయితే కనబడతలేదని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో పశ్చిమాసియాలో నెల రోజుల క్రితం రగులుకున్నటువంటి మంటలు ఇప్పటికీ ఆరడం లేదు. ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ ఏకపక్ష దాడుగా మొదలైనటువంటి యుద్ధం ఇరాన్ తీవ్రస్థాయి ప్రతిస్పందనతో పశ్చిమాసియా అగ్నిగోళంలా మారింది. ప్రతిరోజు కొత్త దాడులు, ప్రతిదాడులు, హెచ్చరికలు, క్షిపణులు, డ్రోన్ల గర్జనలతో యుద్ధం పరిధి మరింతగా విస్తరిస్తూ ప్రాంతీయ స్థిరత్వానికే సవాళ్లు విసురుతోంది. హోర్మోజ్ జలసంధి మూతపడి చమురు ధరలు పెరిగిపోయి ప్రపంచ దేశాలపై ప్రభావం చూపుతుంది. అటు ఇరాన్, లెబనాన్లో లక్షలాది మంది ప్రజలు గూడు వదిలి గోసపడుతున్నటువంటి దుస్థితి, ఇటు గల్ఫ్ దేశాల్లో ఎప్పుడు ఏ క్షిపణి మీద పడుతుందన్న భయం, మరోవైపు ధరలు పెరిగి ఇంధనాలకు కొరత ఏర్పడి ప్రపంచ దేశాల ప్రజల్లో నెలకొన్నటువంటి ఆందోళన, రోజు రోజుకి కొత్త మలుపు తీసుకున్న ఈ యుద్ధం ఇప్పట్లో ఆగే పరిస్థితి కనిపించడం లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో అదేవిధంగా అనుకున్నది ఒకటి, అవుతున్నది ఒకటి. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ చేసినటువంటి మెరుపు దాడుల్లో మొదటి రోజే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణించారు. దానికి తోడు ఆ దేశాల ఆయుధ సంపత్తి గురించి తెలిసిన అందరూ కొన్ని రోజులనే యుద్ధం ముగుస్తుందని భావించారు. కానీ ఇరాన్ ఆ అంచనాలన్నింటినీ తలకిందులు చేస్తూ వ్యూహాత్మకమైన పోరాటం దారితీసింది. హోర్మోజ్ జలసంధిని మూసివేసింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరంపై దాడికి దిగింది. తక్కువ ఖర్చు అయ్యే డ్రోన్లను ప్రయోగిస్తూ అమెరికా ఖరీదైన క్షిపణులు ఖర్చు అయిపోయేలా చేసింది. గల్ఫ్ దేశాల్లోని విమానాశ్రయాలు, ఇంధన కేంద్రాలపైన దాడులు చేసి ఒత్తిడి పెంచింది. ఇరాక్లోని ఇస్లామిక్ రివల్యూషనరీ రిపబ్లిక్, లెబనాన్లోని హెజ్బుల్లా, తాజాగా యెమెన్లోని హౌతీలు ఇలా తన మద్దతుదారులను రంగంలోకి దింపింది అంటూ కూడా చూస్తా ఉన్నామండి. చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో ఇక్కడ ఇరువైపులా కూడా భారీ నష్టం జరిగింది. ఇరాన్ భారీ నష్టం చూసింది, ఇజ్రాయెల్ చూస్తూ ఉంది, అమెరికా కూడా అదే విధమైన పరిస్థితి కనబడతా ఉంది. సో ఇక్కడ దాదాపుగా 2,000 మంది ఇరానీయులు చనిపోయారు. ఇరాన్లోని నతాన్స్ అణుశుద్ధి కేంద్రం, బుషేహార్ అణు కేంద్రాలపై కూడా ఇజ్రాయెల్ దాడి చేసింది. దాంతో పెద్ద ఎత్తున రేడియేషన్ కూడా వెలువడే ప్రమాదం ఉందని చెప్తా ఉన్నారు చాలా క్లియర్గా. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీతో పాటు సో చాలా మంది కూడా చనిపోయిన విషయం మనం చూసినాం. సో హోర్మోజ్ జలసంధి మూసివేతతోటి చమురు ధరలకు రెక్కలు వచ్చాయి. స్టాక్ మార్కెట్లు మొత్తం కుప్పగూలిపోయాయి. ఇరాన్ దాడుల్లో 3 F-15E విమానాలు, 6 KC ఇలా మొత్తానికి అమెరికా సైనికులు చాలా పెద్ద ఎత్తున మరణించే విషయం చూస్తాం. సో ఖతార్లోని అల్ ఉదైద్ అమెరికా స్థానిక స్థావరంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి రాడార్ వ్యవస్థ, బహ్రెయిన్లోని అమెరికా నేవీ 5th ఫ్లీట్ కమాండ్ సెంటర్, ఇలా అమెరికాకు సంబంధించినటువంటి ఏవైతే గల్ఫ్ దేశాల్లోని యుఎస్ బేస్లు అయితే మొత్తం నాశనం చేశారు. సో ఇరాన్ మద్దతుగా హెజ్బుల్లా కూడా రంగంలోకి దిందట. దీంతో లెబనాన్లోని ఇజ్రాయెల్ విధ్వంసం సృష్టించింది. 1,300 మంది మరణించారట. సో ఇట్లా మొత్తానికైతే చాలా పెద్ద ఎత్తున దాడులు కనబడతా ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, హోర్మోజ్ జలసంధి తెరిచి రక్షణ కల్పించేందుకు రావాలని ట్రంప్ కోరినా నాటో దేశాలు స్పందించలేదు. సో యుద్ధంతో జరిగిన నష్టాలు పూడ్చుకునేందుకు హోర్మోజ్ జలసంధిలో ప్రయాణించే నౌకల నుంచి ఛార్జీలు వసూలు చేయడానికి ఇరాన్ సిద్ధమైంది. ఇందుకోసం చట్టాన్ని తీసుకోవడానికి ఏర్పాట్లు చేస్తోంది. చర్చల ప్రయత్నాలు సాగుతున్న సమయంలోనే ఇరాన్లోని అణు కేంద్రాలు, స్టీల్ ప్లాంట్లు, గ్యాస్ సరఫరాజ్ కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులు చేయడంతో ఉద్రిక్తలు మళ్లీ పెరిగాయి. తాజాగా హౌతీలు కూడా రంగం దిగడంతో ఎర్ర సముద్రం నుంచి నౌకలు రాకపోకలకు ఇబ్బంది తలెత్తి ఉద్రిక్తలు మరింత పెరగొచ్చనే ఆందోళనలు తెలుస్తున్నాయి. సో ఎవరి పట్టు వారిదే 100% దీనిలో ఇటు ఇరాన్ తన పట్టు తాను సాధిస్తూ ఉంది, ఇజ్రాయెల్ పట్టు సాధిస్తూ ఉంది, అమెరికా పట్టు సాధిస్తుంది. సో అందుకే యుద్ధం నెల రోజుగా కంటిన్యూ అవుతున్నది. ఇంకా దీర్ఘకాలికంగా ఉండేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. అంత ఈజీగా యుద్ధం ముగుస్తుందంటే అనుకోవడానికి అయితే లేదు. ఎందుకంటే ఇరాన్ పెడుతున్నటువంటి 5
కండిషన్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఒప్పుకుంటేనే మేము యుద్ధం ఆపుతామని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు. మరి ఆ దిశగా ముందుకు పోతున్నట్టుగా కనబడతా ఉంది.